జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రణాళికలోనే నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడని మర్చిపోవద్దు. నీ గురించి ఆయనకి బహుగా తెలుసు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రభువా, ఈరోజు తండ్రి నాతో మీరు మాట్లాడారయ్యా, తేటగా మాట్లాడారు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను దర్శించండి అయ్యా. తండ్రి, నీ వాక్యము చదవడం వల్ల, నీ వాక్యం వినడం వల్ల తండ్రి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని నాకు తెలియదు. ప్రభువా, ఇన్నాళ్ళు తండ్రి నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాను, ఇన్నాళ్ళు నీ వాక్యాన్ని పెడచెవుని పెట్టానయ్యా, ఇన్నాళ్ళు నీ వాక్యాన్ని అశ్రద్ధతో కూడి విన్నానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, ఆలోచనకర్త నీ కొందనాలు, బలవంతుడైన దేవుడా నీ కొందనాలు, నిత్యుడగు తండ్రి నీ కొందనాలు. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభువా బలం ఉన్నదండి. నీ వాక్కును పంపించి ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రతి బిడ్డను దర్శించండి. నీ ప్రశస్తమైన తండ్రి, నీ విలువైన ప్రభువా నాయన మహిమ కలిగిన దయాస్తము తండ్రి బిడ్డల మీదకు దిగొస్తుండగా, బిడ్డల మీదకు దిగొస్తుండగా, బిడ్డల మీదకు దిగొస్తుండగా, బిడ్డల మీదకు దిగొస్తుండగా నీ రెండు హస్తాలు వెత్తు, రెండు హస్తాలు వెత్తు. ఇంకా నిర్లక్ష్యంగా నీ గుండె రాతి గుండె అయితే, నీకు మేలు జరగాలంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలంటే, నీలో ఉన్న ప్రతి అపవిత్రత ఇచ్చి పోవాలంటే నీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ యేసు నామములో ప్రతి విధమైన దురాత్మ క్రియలు యేసు నామములో లయమవునుగాక, యేసు నామములో లయమవునుగాక. గొప్ప దేవా నీ కొందనాలు అయ్యా, మమ్మల్ని దర్శించండి. నీ ప్రశస్తమైన తండ్రి, నీ విలువైన తండ్రి నాయన, నీ మహిమను తండ్రి ఈ పకటి వేళ తండ్రి నాయన దిగి వస్తుండగా ప్రతి బిడ్డను దాకండి, ప్రతి బిడ్డను దాకండి ప్రభువా. ప్రతి బిడ్డ మీద ఉన్న ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి విధమైన ప్రతి అపవిత్రతను, ప్రతి విధమైన దురాత్మ క్రియలను, ప్రతి విధమైన తండ్రి దుస్తుల కార్యాలను, ఏ బంధకాలు అయితే ఉన్నాయో, ఏ శాపాలు అయితే ఉన్నాయో, ఏ విధమైన ప్రభువా నాయన తండ్రి కుటుంబాలని ప్రభువా నాయన నిరుత్సాహపరుస్తున్న ప్రతి విధమైన చీకటి క్రియలను యేసు నామములో లయపరుస్తున్నాను తండ్రి, యేసు నామములో లయపరుస్తున్నాను, యేసు నామములో లయపరుస్తున్నానయ్యా. ప్రతి కుటుంబం మీద ఉన్న ప్రతి విధమైన అనారోగ్యాన్ని, అనారోగ్యమైన శాపాన్ని, అనారోగ్యమైన ప్రభువా నాయన కీడును ప్రభువా, ఏదైతే బిడ్డలను ప్రభువా నాయన ప్రభువా కొన్ని సంవత్సరముల నుంచి తండ్రి దాడి చేస్తున్న అనారోగ్యాలను, అపవాది తీసుకొస్తున్న అనారోగ్యాలను యేసు నామములో లయపరుస్తున్నాను, యేసు నామములో లయపరుస్తున్నాను, యేసు నామములో లయపరుస్తున్నాను, యేసు నామములో లయపరుస్తున్నాను, యేసు నామములో లయపరుస్తున్నాను. ప్రతి బిడ్డ మీద నా ప్రశస్తమైన దేవుని రక్తం దిగొస్తుండగా నీకేమి కావాలో హృదయమంతుడితో అడుగు, నా ప్రభువారు అనుగ్రహిస్తాడు, నా ప్రభువారు అనుగ్రహిస్తాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాలో ఉన్న బలహీనతలు తీసివేయండి, నాలో ఉన్న బలహీనతలు తీసివేయండి అయ్యా, నాలో ఉన్న అపవిత్రతలు తొలగించండి ప్రభువా. బిడ్డల మీద అయితే తండ్రి నాయన ఏ కాడి అయితే, ఏ అనారోగ్య కాడి, ఏ శాప కాడి, ఏ విధమైన తండ్రి నాయన ఏ బంధకములో ఉన్నారు, ఏ సంఖ్యలలో ఉన్నారు, ప్రశస్తమైన యేసు రక్తముతో ప్రతి బంధకాన్ని విప్పేస్తున్నామయ్యా, ప్రతి బంధకాన్ని పేస్తున్నాం, ప్రతి బంధకాన్ని పేస్తున్నాం నాయనా తండ్రి. నాయన చేస్తున్న ప్రభువా నాయన పనుల్లో నాయన వారి హస్తాలు ఏదైతే బంధించున్నాయో, ఎంత పని చేస్తున్నా, ఎంత ఉద్యోగం చేస్తున్నా తండ్రి, ఎక్కడ ప్రభు నాయన తండ్రి నిరుత్సాహముగా ఉండి వారి చేతుల అక్కరలు వారు అనుభవించకుండా చేస్తున్న ప్రతి విధమైన దుస్తుని కార్యాలను అయిపరుస్తున్నాను. మీ కష్టార్జితము తండ్రి నాయన ప్రభువా, మీ కష్టార్జితం ఎంపీ పిల్లలు అనుభవిస్తుదురుగాక, యేసు నామములో అనుభవించుదురుగాక. నీ చేతులు ప్రభువారు దీవించునుగాక, నీ చేతులు ప్రభువారు దీవించునుగాక. ప్రతి దారిద్ర్య యేసు నామములో లయమవునుగాక, లయమవునుగాక. సమృద్ధిలకు వెళ్ళుదుగాక, సర్వ సమృద్ధిని వెళ్ళుదుగాక. నీ మహిమ దిగొస్తుంది కాక ప్రతి బిడ్డ మీదను ప్రభువా నీ పరిశుద్ధమైన నీ ఆశీర్వాదం దిగొస్తుంది ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. నాయనా కొంత దేవా నీ కొందనాలు, ఓ గ్లాడ్ నీ కొందనాలు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు కొందనాలు, ప్రతి బిడ్డని దర్శిస్తున్నందుకు నీ మహిమ కలిగిన సింహాసనం నుండి ఈ పరలోకము కవిరు నుండి ప్రభువా అయ్యా ప్రభువా నాయనా తండ్రి నీ మహిమ దిగొస్తుండగా, నీ మహిమ దిగొస్తుండగా తండ్రి ఎక్కడైతే తండ్రి నాయన ఉద్యోగాలు లేకుండా ఉన్నారో, ఏ పనులు అయితే ఆటంకంగా ఉన్నాయో, ఎక్కడైతే సమృద్ధి లేదో ఆ పనుల్లో చేయమని గ్రహించండి, ఆ పనుల్లో చేయమని గ్రహించండి, ఆ పనుల్లో చేయమని గ్రహించండి. యేసు నామములో తండ్రి ప్రతి పనిని ప్రభువా ఆశీర్వాదంగా మార్చబడును గాక,
ప్రతి కీడు తొలగిపోవును గాక, ప్రతి కీడును తొలగిపోవును గాక, ప్రతి కీడు తొలగిపోవును గాక. కుటుంబంలో సమాధానం, కుటుంబంలో నెమ్మది లేని స్థితి, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య సౌహాసము లేని స్థితి, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, భార్యాభర్తల మధ్య ఉన్న ఆ దూరమును నా ప్రభు వారు ఇప్పుడు తీసివేస్తున్నాడు. యేసు నామములో, ప్రశస్తమైన నామములో, విలువ కలిగిన నామములో నాయన నీ ప్రశస్త రక్తము ద్వారా నాయన భార్యాభర్తల మధ్య ఉన్న దూరాన్ని యేసు నామములో లయపరుస్తున్నాను, యేసు నామములో లయపరుస్తున్నాను. నాయన తల్లిదండ్రులు బిడ్డలు వినే ప్రభువా కృపను అనుగ్రహించండి, బిడ్డలు వినే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు విధేయులయ్యే కృపను అనుగ్రహించండి. నీ ఆత్మ కార్యము జరిగించమడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రం నైనా సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడే ప్రతి కుటుంబాన్ని కడుతున్నందుకు నీకున్నాడు, కుటుంబాన్ని కడుతున్నందుకు నీకు వందనాలు, కుటుంబాన్ని కడుతున్నందుకు నీకు వందనాలు. భార్యాభర్తల సమాధానంగా ఉండే కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఆయన బిడ్డలు కుటుంబం అంతా తండ్రి నీ నామములో కట్టుచున్నామయ్యా, ప్రశస్త నామములో కట్టుచున్నామయ్యా. కుటుంబాలు ఆనందంగా ఉండే కృపను ఇప్పుడే మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీకే స్తుతులు 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 చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి కొందనాలు అయ్యా, నీకు కొందనాలు అయ్యా. ఎక్కడైతే ప్రభువా నాయన తండ్రి నాయన సమాధానం లేకుండా ఉన్నారో అయ్యా, వారు చేస్తున్న ఉద్యోగాలలో, వారు చేస్తున్న పనుల్లో ఎక్కడైతే ప్రభువా వ్యతిరేకత ఉందో, ఎక్కడైతే శత్రువులు అక్కడ బిడ్డలను వారు ప్రభువా నాయన శత్రువులు వాళ్ళ మీద దాడి చేస్తున్నారో ప్రతి శత్రువు దాడిని యేసు నామములో లయపరుస్తున్నానయ్యా, యేసు నామములో లయపరుస్తున్నాను. శత్రువులని బిడ్డల కాళ్ళ కిందకు తీసుకొస్తున్నానయ్యా, ప్రశస్త నామములో కాళ్ళ కిందకు తీసుకొస్తున్నాను, కాళ్ళ కిందకు తీసుకొస్తున్నానయ్యా. ప్రశస్త నామములో ప్రతి పని మీద జయము కలుగును గాక, ప్రతి పని మీద జయం ప్రసాదించును గాక. ప్రశస్త నామములో జయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు, జయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు, జయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో, ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో, ఎవరైతే తండ్రి నాయన అప్పుల భూమిలో ఉన్నారో, ఎవరైతే నండి అప్పులతో సతమవుతున్నారో, ఎవరైతే అప్పుల బాధ నుంచి నేను రాలేను, నా కుటుంబం చితికిపోయింది, నా వల్ల కాటలేదు, నేను నిరుత్సాహంగా ఉన్నాను, నేను పనికిరాని వాడిని అయిపోయాను, నా అప్పులు నన్ను మిరింగేస్తున్నాయో, అప్పుల ద్వారా నా కుటుంబం మరణానికి వెళుతుంది అనుకుంటున్న దేవుని బిడ్డ, నా ప్రభువారు ఈ అప్పులన్నిటినీ ఆయన తీర్చేస్తున్నాడు. శ్రీమంత కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడు, ఆయన చేతిలో ఆయన బంగారు వీధుల మీద నడిచే గొప్ప దేవుడు. ఆయన నేను తాగుచుండగా ప్రతి విధమైన అప్పులు భారము, ప్రతి విధమైన ఆర్థిక లోటులు, దారిద్ర్యము, ఆ దారిద్ర్యము నీ గుమ్మము నుంచి బయటికి వెళ్ళిపోవును గాక, నీ గుమ్మము నుంచి బయటికి వెళ్ళిపోవును గాక, నీ గుమ్మం నుంచి బయటికి వెళ్ళిపోవును గాక, నీ గుమ్మం నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. సర్వ సమృద్ధి ఆకాశము నుండి దేవదూతలు నిన్ను దర్శించుతుండగా నీ ఆర్థిక టోలు లయమైపోయాయి. సర్వ సమృద్ధిలోకి వెళ్ళావు, సర్వ సమృద్ధిలోకి వెళ్ళావు. ప్రభువారు నేను సమృద్ధిలో నడిపిస్తున్నాడు. నమ్ము దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నమ్ము దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు సర్వ సమృద్ధిలో ఉన్నావు, నీకు అప్పుల భారం లేదు. అప్పులు కాడిన ప్రభు విడిచేశాడు, పాపపు కాడిన ప్రభు విడిచేశాడు, నీ ఆర్థిక కాడిని ప్రభు విడిచేశాడు, శాపపు కాడిని విడిచేశాడు. ప్రభు బిడ్డలను దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఏ కుటుంబంలో ఏ కొరతనదో, ఏ కుటుంబంలో ఏ ఇరుకున్నదో, ఏ కుటుంబం ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ అపవాద క్రియల చేత పీడించబడుతున్నారో, ఏ దురాత్మ కీడిత చేత పీడించబడుతున్నారో, ప్రశస్తమైన యేసు నామములో, ప్రశస్తమైన యేసు రక్తాన్ని ఆశ్రయించి ప్రతి కుటుంబం మీద ఉన్న ప్రతి దురాత్మ క్రియలను యేసు నామములో దూరపరుస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాయనా ప్రతి కుటుంబం మీద ఉన్న ప్రతి విధమైన ప్రభువా నాయన దుష్టుడు కలుగు చేస్తున్న అశాంతిని, దుష్టుడు కలుగు చేస్తున్న సిరాకును, దుష్టుడు కలుగు చేస్తున్న ప్రతి విధమైన దుష్టుని కార్యములను ప్రభువా యేసు నామములో లయపరుస్తున్నాను, యేసు నామములో లయపరుస్తున్నాను. మా యవన బిడ్డల మీద యవనేచ్ఛలను నుండి ప్రభువా మా బిడ్డలను ప్రభు విడిపించండి, యవన కార్యములను విడిపించండి ప్రభువా. ఏ ఎడిటిస్కు లోనవ్వకుండా తండ్రి నీ ప్రశస్త రక్తముతో బిడ్డలను కప్పుచున్నానయ్యా, నీ ప్రశస్త రక్తముతో తండ్రి బిడ్డలను పదిలపరుస్తున్నానయ్యా.
మా బిడ్డలు తండ్రి, మా కుటుంబాలను యవన బిడ్డలు ప్రభువా, యవన చేతిలో బాణం వలె ఉండాలి, యవన చేతిలో బాణం వలె ఉండాలి. వారు ప్రభువా నాయన వారి నడత ప్రభువా సరైగా ఉండాలి ప్రభువా. వారి నడతను ప్రభువా సరిదిద్దేది నీ వాక్యమే. నీ వాక్యము కిందకి నా బిడ్డలు వచ్చును గాక నయా, యవనస్తులు వచ్చును గాక. ప్రతి యవన బిడ్డ ప్రభువా నాయన నీ పరిచర్య కాడి మోయుదురు గాక, నీ కడిచర్య కాడి మోయుదురు గాక. పసిబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి బాల్య దినములుండి వారి దినదిన అభివృద్ధి పెరుగుతుండగా జ్ఞానంలో పెంచండి ప్రభువా, నీ బుద్ధిలో పెంచండి, దేవుని దయలో పెంచండి అయ్యా, పెద్దల దయలో పెంచండి ప్రభువా. మా చిన్న బిడ్డలకు ప్రభువా మీరే కావలి ఉండండి తండ్రి, మీరే కావలి ఉండండి అయ్యా. మీ దేవదూతల పక్షంలో పెంచండి అయ్యా. అయ్యా పెంచగలిగిన జ్ఞానాన్ని తల్లిదండ్రులకు అనుగ్రహించండి, పెంచగలిగిన బుద్ధిను తల్లిదండ్రులు గ్రహించండి. మాకు జ్ఞానం లేదు ప్రభువా, మా బిడ్డలను పెంచుకునే జ్ఞానాన్ని, మా బిడ్డలకు పెంచుకునే జ్ఞానాన్ని ప్రభువా మాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి అయ్యా. నీ ప్రశస్తమైన దేవుని ఆత్మ, దేవుని కృప దారలాగని మీద పడుతుంది, దారలాగని మీద పడుచుండగా ఆస్వాదించు. ఆయన గ్రేస్, ఆయన కృప, ఆయన కృప ఆకాశం తెరవబడి నీ శిరస్సును తాగుచుండగా అయ్యా నన్ను కరుణించేవా నీ కొందనాలు, నన్ను కరుణించేవా నీ కొందనాలు, నన్ను కరుణించేవా నీ కొందనాలు. శరీరంలో ఏ గడ్డలు ఉన్నాయో, శరీరంలో ఏ అనారోగ్యం ఉందో, శరీరంలో ఏ క్యాన్సర్ ఉన్నా, ఏ అవయవాల్లో ఏ అస్వస్థత ఉన్నా, నీకు నరాలలో ఉన్న అస్వస్థత, బ్రెయిన్ లో ఉన్న అస్వస్థత, కిడ్నీలో ఉన్న అస్వస్థత, ప్రతి విధమైన అనారోగ్యం నా ప్రశస్తమైన యేసు రక్తముతో వాటన్నిటిని స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ప్రశస్త నామములో స్వస్థత అనుగ్రహించినందుకు నీ కొందనాలు, స్వస్థత అనుగ్రహించినందుకు నీ కొందనాలు, స్వస్థత అనుగ్రహించినందుకు నీ కొందనాలు, స్వస్థత అనుగ్రహించినందుకు. వివాహం కాని పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా, వివాహం కాని పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ వివాహం కాకుండా సాతాను బిడ్డలు ఆపుతుందో, ఏ అడ్డంకాలు ఉన్నాయో వారి జీవితాలలో ప్రభువా, వారి జీవితాలలో తండ్రి వివాహం కాని బంధకాలు, నాయన కుటుంబాల మీద శాపం ద్వారా వివాహం కాని బంధకాలుండే ప్రశస్తమైన యేసు రక్తాన్ని ఆశ్రయించి ప్రతి బంధకాన్ని విడిపిస్తున్నాను, ప్రతి బంధకాన్ని విడిపిస్తున్నాను, ప్రతి బంధకాన్ని విడిపిస్తున్నాను, ప్రతి బంధకాన్ని విడిపిస్తున్నానయ్యా. నీ ప్రశస్తమైన యేసు రక్త ప్రోక్షణ కింద బిడ్డలను తీసుకుంటున్నాను అయ్యా. నీ ఆత్మతో దర్శిస్తున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డను ప్రభువా ఆయన ప్రశస్తమైన మహిమ కలిగిన రక్తము నీ మీద తాగుచుండగా నీకేమి కావాలో కోరుకో అయ్యా, నీకేమి కావాలో కోరుకో నా ప్రభువారు. అయ్యా నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ వాక్యం నేను వినాలి, నీ వాక్యం నేను చదవాలి అయ్యా. నీ వాక్యంలో సమృద్ధి ఉందయ్యా, నీ వాక్యంలో జీవం ఉందయ్యా, నీ వాక్యంలో బలం ఉందయ్యా, నీ వాక్యంలో తండ్రి నాయన నిత్యత్వం ఉన్నది. నీ వాక్యాన్ని చదివే కృపను మాకు అనుగ్రహించండి. బిడ్డల మీద వాక్యం కలిగిన శక్తిని కృపను మెండుగా కొమ్మరిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డను ప్రభువా మీరు తాగుతున్నందుకు వందనాలు. నీ చల్లని దయగల హస్తము ప్రతి బిడ్డ దగ్గరికి వస్తున్నందుకు నీకు వందనాలు. నీ ఆత్మకార్యం జరుగుతున్నందుకు వందనాలు అయ్యా, నీ ఆత్మకార్యం జరుగుతున్నందుకు వందనాలు. గొప్ప దేవా నీ కొందనాలు, నీ కొందనాలు, నీ కొందనాలు, నీ కొందనాలు అయ్యా. ప్రతి చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మధ్యస్థులను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ కార్యం జరిగించండి తండ్రి. నీ ఆత్మతో దర్శిస్తున్నది అయ్యా తండ్రి. నీ సేవకునిగా నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రభువా యేసు నామములో అయ్యా ఈ యొక్క తండ్రి నాయన జలాలని యేసు నామములో మార్చివేసేన ప్రభువా అయ్యా. జలాలలో లేదు గాని నీ మాటలో శక్తి ఉన్నది. యేసు నామములో ఈ జలము తండ్రి నాయన పరిశుద్ధ జలముగా మారినందుకు నీ కొందనాలు, పరిశుద్ధ జలముగా మారినందుకు నీ కొందనాలు, పరిశుద్ధ జలముగా మారినందుకు. ఈ జలము దగ్గరికి ఎవరు వస్తారో వారు సమృద్ధిలో ఉంటారు, వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు అయ్యా. ఈ నూనె కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ నూనె కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రశస్తమైన యేసు నామములో తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామములో తండ్రి ఈ యొక్క నూనెను ప్రభువా
యేసు రక్తముగా మార్చివేశామయ్యా, యేసు రక్తముగా మార్చివేశాము. ఈ రక్తం ఏ గృహములో ఉంటుందో వారికి విడుదల, ఈ యేసు రక్తం ఎక్కడుంటుందో వారికి జీవము, ఈ యేసు రక్తం ఎక్కడుందో పరలోకానికి అనుసంధానము, ఈ యేసు రక్తం ఎక్కడుందో సాతాను దుర్గాలు కూలిపోతాయి, ఈ యేసు రక్తం ఎక్కడున్నదో వారికి జయము జయము. అయ్యా, మీరు అభిషేకించినందుకు నీకు వందనాలు, మీరు మీరు తాకినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, మీ కార్యం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం.